రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను బెదిరించి డబ్బు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో పంచాయతీరాజ్ జూనియర్ అసిస్టెంట్ హర్షవీణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆమెకు షరతుతో కూడిన ముందస్తు బెయిల్ను మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఉత్తర్వులు జారీ చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీల చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హర్షవీణపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నా కుమారుడు అతని కుటుంబంతో పరిచయం పెంచుకున్న హర్షవీణ దాదాపు 25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. డబ్బు ఇవ్వకపోతే ఎమ్మెల్యేతో అక్రమ సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారని బెదిరించింది అని ప్రమీల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు హర్షవీణ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన ఉన్నత న్యాయస్థానం పలు కట్టిన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వారం రోజుల్లోగా బాధిత మెజిస్ట్రేట్ ముందు లొంగిపోయి 20,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు ప్రతి శనివారం పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని, పాస్పోర్ట్ను కోర్టుకు అప్పగించాలని స్పష్టం చేసింది.